భార్యాభర్తల మధ్య జరిగిన వివాదంతో మనస్తాపానికి గురై ఇద్దరు పిల్లలతో సహా బావిలోకి దూకి భార్య ఆత్మహత్యత్నం చేసింది. విశాఖ జిల్లా పెందుర్తిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. బావిలో పిల్లలతో దూకిన సమయంలో తల్లి కొడుకు ప్రాణాలు కోల్పోగా అక్కడున్న మెట్లు పట్టుకుని వేలాడుతున్న బాలికను స్థానికులు రక్షించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఈ కారణంతోనే ఆమె విసిగిపోయి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ నాడి తెలుసుకుందాం. సతీష్, ఆత్మహత్యకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పెట్లూర్చి సత్యవానిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. నిన్న అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. గత 3 రోజుల నుంచి ఏదైతే ప్రభుత్వం ఆ తల్లికి అమ్మఒడి ఏదైతే తల్లికి వందనం పేరిట ఏదైతే డబ్బులు వేసిందో ఆ డబ్బులు కారణంగానే భార్యాభర్తల మధ్య గొడవ ఏర్పడిందని చెప్తుంది. పవన్ జ్యోతిల మధ్య ఈ తల్లికి వందనం పేరుతో వచ్చిన డబ్బులు తన అకౌంట్ లో వేయాలని గత 3 రోజుల నుంచి ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి కూడా గొడవ జరగడంతో ఆమె అతని పైన మనస్తాపం చెందింది. అదేవిధంగా ఇద్దరి మధ్య కొట్టుకోవడం, ఘర్షణ కూడా చెలరేగింది. ఇంక ఈ భర్తతో తను ఉండలేని చెప్పి ఒక కోపంతో ఆమె వెంటనే సమీపంలో ఉన్న బావిలో కొడుకు కూతురుతో పాటు కూడా ఆమె బావిలోకి దూకింది. అయితే తల్లి కొడుకు ఇద్దరు కూడా ఆ బావిలో దూకి చనిపోవడం జరిగింది. కూతురు మాత్రం ఏదైతే ఆ మనుషులు బావిలోంచి పైకి ఎక్కడానికి ఏవైతే మెట్లు ఉంటాయో ఆ మెట్లు పట్టుకోవడంతో రాత్రి అంతా సుమారు ఒక అరగంట పాటు ఆమె తన ప్రాణాలను కాపాడుకుంది. అక్కడ గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్నవారు వచ్చి ఆ పాపని కాపాడారు. కానీ ప్రధానంగా వీరిద్దరి మధ్య జరిగే గొడవే దీనికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. స్థానికులు ఆ పాపను కాపాడి వెంటనే స్థానికులకు అప్పగించారు. పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేవలం ఏదైతే అకౌంట్లు పడే డబ్బుల కారణంగానే ఇద్దరి మధ్య గొడవ చెలరేగడం, అదేవిధంగా భర్త కూడా ఏది పని చేయకుండా మద్యానికి బానిసే ఆ భార్యని తరచుగా గొడవలు ఆడటమే దీనికి ప్రధానంగా కారణంగా చెప్తున్నారు. పని చేయకుండా ఇంట్లో ఏమీ పని లేకుండా ఆ కుటుంబాన్ని ఎలా పోషిస్తామని చెప్పి తరచుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతుంటాయనేది అక్కడ గ్రామస్తుల సమాచారం. ఈ నేపథ్యంలోనే వారు నిన్న రాత్రి జరిగిన గొడవతో ఆమె మనస్తాపం చెంది సమీపంలో బావిలో పడిపోవడం జరిగింది. వెంటనే ఈ పెందుర్తి పోలీసులు ఆ డెడ్ బాడీస్ బయటకు తీసి కేజెస్ మార్చికి పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పవన్ పైన కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. నీలిమ. థ్యాంక్ యూ సతీష్.